అందరికీ నమస్కారం. నేను మీ రాజశేఖర్. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా ఎమ్మెల్సీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడిని రగిలించాయి. టీడీపీలో పలువురు సీనియర్ నాయకులకు ఈ ఎన్నికల్లో తమకు అవకాశం రాలేదని తీవ్ర నిరాశకు గురికాగా వారిని సముదాయించడంలో అగ్రనాయకులు సతమతమవుతున్నారు. మరోపక్క జనసేన నుంచి నాగబాబు గారు రంగంలోకి రావడం ఆ పార్టీలో మరింత జోష్ నింపింది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్త పర్యటనలతో ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు అన్న నాగబాబు గారు తోడైతే జనసేన మరింతగా ప్రజలకు, ముఖ్యంగా కార్యకర్తలకు దగ్గరవుతుంది. ఇది రాజకీయంగా కొంత ఇబ్బందిగానే ఉంటుందని టీడీపీలో గుసగుసలు మొదలయ్యాయి. ఇక పొలిటికల్ ఫైర్ బ్రాండ్గా పేరొందిన సోము వీర్రాజు గారిని బీజేపీ అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చి రాజకీయ వేడిని మరింత రగిల్చింది. ఈ పరిణామాన్ని ఎవరూ ఊహించలేదు. సోము వీర్రాజు గారు రెట్టించిన ఉత్సాహంతో క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం వెనుక బలమైన కారణం ఉందని, మున్ముందు జరగబోయే పరిణామాలకు ఇది శాంపిల్గానే భావించాలని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర బీజేపీలో మోస్ట్ పవర్ఫుల్ లీడర్గా కేడర్లో పేరొందిన సోము వీర్రాజు గారి రాకను అంత తేలిగ్గా తీసుకోకూడదని, ఇందులో బీజేపీ వ్యూహం దాగి ఉందని రాజకీయ పరిశీలకులు బాహాటంగానే చెప్తున్నారు. ఇదిలా ఉండగా దక్షిణాదిలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే తన వంతు ప్రయత్నాలు ప్రారంభించి ఆ దిశగా పావులు కదుపుతుంది. తన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో సఫలీకృతం కావాలంటే పవన్ కళ్యాణ్ గారి లాంటి క్రౌడ్ పుల్లర్ అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆయనను రాష్ట్రానికే పరిమితం చేయకుండా జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర మంత్రి, జనసేన ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకొని మంచి జోష్ మీదున్న జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కేంద్రంలోకి తీసుకోవాలని బీజేపీ అగ్రనాయకత్వం చాలా పట్టుదలగా ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్డీఏ కూటమి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలోకి జనసేనను ఆహ్వానించి పవన్ కళ్యాణ్ గారికి కీలకమైన శాఖను కేటాయిస్తారని వినికిడి. అంతేకాకుండా దక్షిణాదిన బీజేపీ బలపడేందుకు పవన్ కళ్యాణ్ గారి చరిష్మాను సాధనంగా ఉపయోగించుకోవాలని పార్టీ అగ్రనాయకత్వం భావనగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఒరిస్సా రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రిగా విస్తృత పర్యటనలు జరిపే విధంగా పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం నినాదంతో హిందువుల సంస్కృతి, సాంప్రదాయాలపై తనదైన శైలిలో ప్రజల్లోకి చాలా బలంగా వెళుతున్నారు. ఆయన గత కొంతకాలంగా చేస్తున్న వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు దక్షిణాదిలో బీజేపీ బలపడడానికి సరైన నాయకుడిగా అగ్రనాయకత్వం గుర్తించి తదనుగుణంగా కార్యాచరణకు శ్రీకారం చుట్టిందని, వ్యూహంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాష్ట్ర మంత్రిగా నాగబాబు గారికి బాధ్యతలు అప్పగించడం, సోము వీర్రాజు గారికి మండలిలో స్థానం కల్పించడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ వర్గాల అభిప్రాయం. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే రాష్ట్ర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్కు కాపు కాస్తున్నాయనే అభిప్రాయం సర్వత్రా వినవస్తుంది. మరి చూద్దాం ఏమి జరుగుతుందో. నమస్కారం.